మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. ఈ సాధనాలు అయిపోతాయి అంటండి. ఈ కళ్ళు దేనికి ఉపయోగపడుతున్నాయి అంట? పాపానికి అప్పగించబడుతున్నాయి. ఈ చేతులు పాపానికి అప్పగించబడుతున్నాయి. ఈ మనసు పాపానికి అప్పగించబడుతుంది. ఈ కాళ్ళు పాపానికి అప్పగించబడుతున్నాయి. ఈ శరీరము పాపానికి అప్పగించబడుతున్నాయి. ఈ లోపల ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవునికి ఉపయోగపడతలేదంటండి. అంటే నీ అవయవాలతో నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దావీదు అంటాడు, 10 తంతుల సితారా స్వరమండలమా, ఎవరిని స్తుతించాలి? ఘనుడైన దేవుని స్తుతించాలి. అంటే నీ కాళ్ళతో, నీ చేతులతో, నీ నోటితో, నీ కళ్ళతో, నీ పెదవులతో, ప్రతి అవయవముతో దేవునినే స్తుతించాలి. నీవు దేవునే ఘనపరచాలి. నీవు కానీ అలా ఘనపరచకుండా, అలా స్తుతించకుండా నీ అవయవాలు దేనికి ఉపయోగపడతాయి అంటండి? దుర్నీతికి, అన్యాయానికి, అక్రమానికి, పాపానికి అప్పగించబడుతున్నాయి. చేతులతో పాపము జరుగుతుంది. ఈ పాపము దేవునికి దూరాన్ని చేస్తున్నాయి. దేవుని గుండె లోతుల్లో దాగిన బాధ అండి. నేను చేస్తే, నేను రూపకల్పన చేస్తే, నేను కావలసినవన్నిటిని అప్పగిస్తే ఆ సాధనాలు నాకు ఉపయోగపడతలేదు. సాధనాలు ఎవరికి ఉపయోగపడతలేదంట? దేవుని సాధనాలు దేవునికి ఉపయోగపడతలేదు ప్రియులారా. దేవుని మనిషి దేవునికి ఉపయోగపడతలేదు. దేవుని కళ్ళువి. నా కళ్ళు అనుకుంటున్నారా? నీ కళ్ళు అనుకుంటున్నావా? నీ కళ్ళు కాదు, నా కళ్ళు కాదు. ఇవి దేవుని కళ్ళు, దేవుని నేత్రాలు. ఇవి దేవుని గుండె, ఇది దేవుని తల, దేవుని చేతులు, ఇవన్నీ దేవునివే. ఈ అవయవాలన్నీ దేవునివే. ఈరోజు నీకు కలిగిన ప్రతి అవయవము దేవునిదే. మరి నీకంటూ ఏమీ లేదా? భూమి మీద నీకంటూ ఏమీ లేదండి. మనయంటూ ఏమీ లేవు. మరి ఇవన్నిటిని దేవుడికి ఇచ్చాడు. ఒక్కొక్కటి ఎంతో విలువనివి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంటే సత్క్రియలు చేసే సాధనాలుగా ఉండాలని దేవుడిచ్చాడు. స్తోత్రం.